పోర్ట్ లాక్కున్నారు. సరే పోర్ట్ లాక్కుని మీరేమన్నా సక్రమంగా కార్యకలాపాలు చేస్తా ఉన్నారా అంటే మీరు అక్కడ అక్రమంగా బియ్యం దందా చేస్తా ఉన్నారు, రవాణా చేస్తా ఉన్నారు, ఎక్స్పోర్ట్లు చేస్తా ఉన్నారు. ఎక్స్పోర్ట్ చేయొచ్చు సక్రమంగా న్యాయబద్ధంగా బియ్యం. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా సార్? ఒకటి సార్, సార్ 650 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్కడ దొరికిందంటే ఇంకా ఆధారాలు ఉన్నాయని అడుగుతారేంటి సార్? ఎవరిది అది? అదే సార్, అదే తేలాల్సిన అవసరం ఉంది. ద్వారపూడికి దీనికి సంబంధం ఏంటి? మీరు అనవసరంగా ద్వారంపూడి అనే వ్యక్తిని తీసుకురావాలి. నేను అదే చెప్తా ఉన్నా. అక్కడ ఒక దొంగతనం జరిగింది. ఎవరు ఆ షిప్ లోకి, ఇప్పుడు షిప్ అంటే అది డైరెక్ట్ గా వచ్చేసి దానికి అదే లోడ్ వేసేసుకోదు కదా. షిప్ అక్కడికి వచ్చినప్పుడు యాంకరేజ్ పోర్ట్లోకి వచ్చిన డీప్ వాటర్ పోర్ట్లో ఆగినప్పుడు ఎవరో ఒకళ్ళు బుక్ చేసుకుంటారు కదా ఆ షిప్ని. దాదాపు 30 పైచీలకు కంపెనీలు ఆ షిప్ను బుక్ చేసుకున్నాయంట. అది వచ్చి అక్కడ ఆగింది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళ మెటీరియల్, ఇది మా మెటీరియల్, దీన్ని తీసుకెళ్ళి ఆ షిప్లో లోడ్ చేయండి అని చెప్పి పోర్ట్లో వాళ్ళు అప్లై చేస్తారు కదా. ఇప్పుడు అప్లై చేసినప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు షిప్ దగ్గరికి వెళ్ళే క్రమంలో ఆయన అడిగారు, ఇప్పుడు ఈ లోడ్ ఎవరిది, ఈ షిప్లో ఇన్ని వందల టన్నుల బియ్యం ఉంది, ఈ బియ్యం ఎవరిది అని అడిగారు. అందులో పీడిఎస్ రైస్ అంతా అని అడిగారు. ఆ పీడిఎస్ రైసు ఎవరి తాలూకా? ఇప్పుడు ఎవరో తెలియకుండా ఉండరు కదా, మాకు తెలియదు అన్నా కూడా పోర్ట్ లెక్కల్లో దాన్ని ఎవరు బుక్ చేసుకున్నారు, దాన్ని ఎవరు లోడ్ చేయించారు అనే డీటెయిల్స్ ఉంటాయి కదా. డీటెయిల్స్ ఉన్నప్పుడు అక్కడ పోర్ట్ అధికారి వరుసగా కంపెనీ నేమ్స్ చదువుతున్నాడు. అరబిందో అన్నాడు, మానస అన్నాడు, లేకపోతే బాలాజీ అన్నాడు, లేకపోతే ఇంకోటి చాలా వరకు పేర్లు చదివాడు. అతను ఒక 16 పేర్ల వరకు చదివాడు. చదివినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ఎవరు ఈ షిప్, ఈ కంపెనీ ఎవరిది, ఈ కంపెనీకి బాస్ ఎవరు, ఈ కంపెనీకి బాస్ ఎవరు అన్నప్పుడు మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను చెప్పిన మాట ఏంటంటే ఎక్స్ఎమ్మెల్యే గారు బ్రదరు. ఎక్స్ఎమ్మెల్యే గారు ఎవరు సార్? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన బ్రదర్ ఎవరండి? వీరభద్రారెడ్డి. సో గడచిన 5 సంవత్సరాల్లో వీళ్ళ చుట్టూతానే బియ్యానికి సంబంధించిన రాజకీయం అంతా జరిగింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ బ్రదరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, వాళ్ళ బ్రదర్ ఏమో మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించి రైస్ మిల్లర్స్ సార్. అదే కదా సార్ చెప్తుంది. చేసినప్పుడు కేసులు పెట్టొచ్చు కదా సార్. పెడతారు సార్. సార్ ఇప్పుడు ఓవర్ నైట్ లో అన్ని జరిగిపోవాలంటే ఎట్లా సార్? అక్కడ పెద్ద వ్యవస్థ నడుస్తా ఉంది. ఒక గ్రీన్ ఛానల్ పెట్టుకుని వీళ్ళు బియ్యం మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్లిపోతా ఉన్నారు. పోర్ట్లో సార్ నేను నన్ను మాట్లాడినాను సార్, పోర్ట్లో ఉండాల్సిన ప్రమాణాలు లేవు. 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అది ఎవరికి దానికి బాధ్యులు? అదే చెప్తా ఉన్నాను సార్. సార్ రేపు పొద్దున ఎవడో గన్ను పట్టుకుని వస్తాడు సార్, వీళ్ళు ఏమంటా ఉన్నారు? దాని బాధ్యులు వైఎస్ఆర్సీపీ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. పోర్ట్ ఎవరిది? అరే పోర్ట్ ఎవరిది? ఎవరు అండర్లో ఉంది పోర్ట్ చెప్పండి? ఎవరంటే వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ పోర్ట్. అది కాదు, వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ పోర్ట్. ప్రైవేట్ పోర్ట్ వైఎస్ఆర్సీపీ అండర్లో ఉందా? సార్ వైఎస్ఆర్సీపీ అండర్లో ఉందని నేను చెప్పలేదు, వాళ్ళే భుజాలు తడుకుంటున్నారు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, మీరు డిస్టర్బ్ చేయకుండా. పోర్టు ప్రైవేట్ పోర్టు, అది దాని యాజమాన్యం రెస్పాన్సిబుల్. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళు సమాధానం చెప్పాలి. తీసుకుంటే అయిపోయింది కదా. సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఒకటి తప్పు జరగలేదు అని అంటే తప్పు జరగలేదు కదా, మా ప్రభుత్వంలో కసబు రాలేదు కదా, వస్తే ఏం చేస్తారు? వస్తే మీరు ఆపుతారా? జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా చింపుకెళ్ళి నన్ను కాల్చండి ఫస్ట్ అంటే వస్తే ఎవరు ఆపుతారు? ఎవరు ఆపాలి? కోస్ట్ గార్డ్ ఆపాలి, మెరైన్ పోలీసులు ఆపాలి. అది అది లేదు కదా, ఎవరు క్వశ్చన్ చేస్తారు మరి? సెంట్రల్ 5 years నుంచి లేదు, ఎవరు క్వశ్చన్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు ఒక రిప్రజెంటేటివ్ పంపించండి సార్. ఓకే, అదంతా యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ జరుగుద్ది. 5 years లేదు, ఎవరు అడిగారు చెప్పండి? లాస్ట్ 5 years కూడా అలాగే ఉంది. 16 మంది సెక్యూరిటీనే ఉన్నారు.